తానుగా అతిపెద్ద ఆర్కిటెక్ట్గా చెప్పుకునే కేసీఆర్ ప్రపంచంలోనే అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన ఎల్ఎన్టీ 2 కలిసి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పరిస్థితి చూస్తే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన ఎల్ఎన్టీ సంస్థ యొక్క దుర్లతనం బయటపడుతుందనే విషయాన్ని మనవి చేస్తూ ఉన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ అక్టోబర్ 21 తేదీన కుంగుబాటు కావటం, ఎల్ఎన్టీ అనేది ఎంతటి పెద్ద సంస్థ, ఎంతటి డొల్లతనం ఉన్న సంస్థ యావత్ ప్రపంచంలో అనేది తేలిపోయిందన్నమాట మనం చేస్తూ ఉన్నాను. ఈ ప్రాజెక్ట్ అనేది మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు తర్వాత ఒకసారేమో పునర్నిర్మాణం చేపడతామని, రిపేర్స్ చేపడతామని, ఒక మారేమో చేపట్టమని, చివరకు నిన్న మొన్న చెప్పడం జరిగింది ఏంటంటే మేము ముందే చెప్పినాం, 2019లోనే చెప్పినాం. అప్పుడే కొద్దిగా డ్యామేజ్ అయితే అది రిపేర్ చేయాలంటే డబ్బులు ఇస్తేనే చేస్తాం, లేకుంటే చెయ్యమనే మాట చెప్పడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి గారు కూడా, నీటిపారుదల శాఖ మంత్రి గారు నిన్న మొన్న ప్రెస్లో మాట్లాడుతూ మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోతుంది అనే మాట చెప్పారు. ఒక మంత్రిగా వాళ్ళు చెప్పిన మాటను మనం ఆషామాషిగా తీసుకోవాల్సిన పరిస్థితి కాదు అనే మాట మనవి చేస్తూ ఉన్నాను. దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. 3వ తారీఖు నాడు ఢిల్లీ ప్రభుత్వం పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ ఎల్ఎన్టీకి ఒక లీగల్ నోటీస్ ఇచ్చింది. లీగల్ నోటీస్ ఇచ్చి అందులో ప్రగతి మైదాన్ ట్రాన్సిట్ కారిడార్లో నిర్మాణానికి అందులో ఉన్న లోపాలకు బాధ్యత వహించాలని లీగల్ నోటీస్ ఇవ్వటం జరిగింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం ఈఎన్సీ జనరల్ మురళీధర్ గారిని, ఒక ఈఎన్సీ రామగుండం వెంకటేశ్వర్లు గారిని వారిపై యాక్షన్ తీసుకోవటం జరిగింది. నేను రాష్ట్ర ప్రభుత్వంతో ఈరోజు ముఖ్యమంత్రి గారికి రాసిన ఒక లేఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వంతో మనవి చేస్తూ ఉన్నాను. ఏ విధంగానైతే ఢిల్లీ ప్రభుత్వం పీడబ్ల్యూడి డిపార్ట్మెంట్ ఎల్ఎన్టీకు లీగల్ నోటీస్ ఇచ్చిందో అదే రీతిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా ఎల్ఎన్టీకి లీగల్ నోటీస్ ఇవ్వాలనేసి కోరుతా ఉన్నాం. ఢిల్లీ ప్రభుత్వం ఏ విధంగానైతే లీగల్ నోటీస్ ఇచ్చి అదే రీతిలో మనం వీళ్ళకి నోటీస్ ఇచ్చి క్రిమినల్ సివిల్ యాక్షన్ కూడా వాళ్ళ మీద తీసుకోవాలని కోరుతా ఉన్నాను. ఇక ఈ కాంట్రాక్ట్ అనేది నిబంధనలకు విరుద్ధంగా సబ్ కాంట్రాక్టర్స్కు ఇవ్వడం జరిగింది. ఆ సబ్ కాంట్రాక్టర్స్ ఎవరో బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ సబ్ కాంట్రాక్టర్స్ కూడా లీగల్ నోటీస్ ఇచ్చి
క్రిమినల్ యాక్షన్, సివిల్ యాక్షన్ వారిపై తీసుకోవాలనే మాట కూడా మేము మనం చేస్తూ ఉన్నాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తిగా ధ్వంసమవుతున్న కారణాన సుమారు 1,20,00,000 రూపాయలు అనేది బూడిద పాలవుతున్నటువంటి సందర్భం. ఈ మొత్తం అమౌంట్ అనేది ఎల్ఎన్టీ సంస్థ ద్వారా వాళ్ళ ద్వారా రాబట్టాలి, దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాలనేసి ముఖ్యమంత్రిని కోరుతూ ఈ లేఖ ఇప్పుడు పంపించడం జరుగుతుందన్నమాట మీకు మనం చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ.